నువ్వు వెళ్ళిన పని ఏమైంది? వాడిని కలిసావా? అది వాడేనా? ఇక దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. అందుకే నిన్ను వాడిని కలవద్దని ఎంతగానో చెప్పాను. మరి పరోల మీద బయటకొచ్చింది దేనికి? అబ్దుల్ భాయ్, ఆ టీవీ పెట్టండి. నువ్వు ఆ టీవీని ఆన్ చేయి. ఏటీఎం అక్రమం సీసీటీవీ దృశ్యాలు బయటకొచ్చాయి. అక్కడ అటాక్ చేయబడిన సెక్యూరిటీ గార్డ్ చనిపోయారు. అటాక్ చేసిన వాడు ఎవరు అనే దృశ్యాలు ఇప్పుడు బయటకొచ్చాయి. ఈ మధ్యనే పరోల్ నుండి బయటకు వచ్చిన ఖైదీ ఇతనని పోలీసులు తెలియజేశారు. ఈ కేసు కోసం కొత్త ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఫామ్ చేస్తామని చెప్పారు డీజీపీ. ఏంట్రా మనం చూస్తున్నది? ఇది ఎవరిది? అది మొబైల్ని జాగ్రత్తగా దాచిపెట్టు. మిగిలింది నేను వచ్చాక చెప్తా. పరోల్లో బయటకొచ్చి హత్య, దొంగతనం ఏమనుకుంటున్నావు? మదరా, నేను నీకు ఆ రోజే చెప్పాను ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు అని. ఎక్కరా బండి? సార్, దొరికాడు సార్. ఇప్పుడే తీసుకొస్తాను. అసలు ఇక్కడ ఏమేమి జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. సార్, లోపల ఉన్నాడా? ఉన్నాడు సార్. చేతులు కిందకి దించు. అలెక్స్, సీసీటీవీ దృశ్యాలు నీకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఏమైనా చెప్పాలా నువ్వు? నేను కాదు సార్. మరెవరు? బైక్ మీద వచ్చిన ఆ ఇద్దరు. అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావు? నేను చూశాను సార్. ఏం చూసావు నువ్వు? బైక్ మీద వచ్చిన ఆ ఇద్దరు సెక్యూరిటీ మీద అటాక్ చేయడం. ఆ బైక్ లో వచ్చిన వాళ్ళని చూస్తే కనిపెడతావా? ఏంటయ్యా, అబద్ధం చెప్పడానికి ప్లాన్ చేస్తున్నావా? తెలీదు సార్. మరి నువ్వేగా చెప్పావు వాడి హెల్మెట్ పీకినప్పుడు వాడి మొహం చూశానని. అంటే కొంచెం చూశాను. కొంచెం చూసావా? గుర్తుపడతావా? గుర్తుపట్టాలి. కానిస్టేబుల్ సార్, ఆ సాక్ష్యాలను ఇలా పిలిపించు. అలాగే సార్, రండి. ఇతన్ని అటాక్ చేసిన ఆ సెక్యూరిటీ గార్డ్ ని మీరే కదా హాస్పిటల్లో జాయిన్ చేశారు? హాస్పిటల్లో అడ్మిట్ చేసింది మేమే సార్. కానీ చెప్పండి సార్, ఇతను అటాక్ చేయడం మేము చూడలేదు, కానీ అక్కడ ఇతను ఉన్నాడు. ఇతను మీకు ముందే తెలుసా? తెలీదు సార్, ఇప్పుడే ఫస్ట్ టైం. మీరెందుకు ఆ రూట్ లో వచ్చారు? సార్, ఆ రూట్ షార్ట్ కట్ సార్. ఆ రూట్ లో వెళితే 2.5 hours లో సన్నిధానానికి వెళ్ళిపోవచ్చని. సరే గాని మిమ్మల్ని అవసరమైతే పిలుస్తాను, మీరు వెళ్ళండి. స్వామి శరణం. అలెక్స్, పెరోల్లో వచ్చిన ఖైదీ కాబట్టి నేను సీసీటీవీలో చూసిన వెంటనే మాకు అనుమానం వచ్చింది. ఆ సెక్యూరిటీ వాంగ్మూలం కూడా మాకు దొరకలేదు. ఆ రోడ్లో ఒక బైక్ పాస్ అయిన దృశ్యం మాకు దొరికింది. అదే బైక్ దృశ్యం పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ లో దొరికింది. వాళ్ళెవరనేది నువ్వు కనిపెడితే నువ్వు తప్పించుకోవచ్చు. అయితే బయలుదేరు, అవసరం ఉంటే పిలుస్తా. చూడు అలెక్స్, నిన్ను పోలీసులు తీసుకెళ్లిన తర్వాత దీనికి చాలా కాల్స్ వచ్చాయి. నేను లిఫ్ట్ చేయలేదు. కానీ నాకిప్పుడు తెలియాల్సింది ఇంకో విషయం. దీని గురించి నువ్వేమీ చెప్పలేదే? అయ్యో, కాపాడండి! అమ్మా, కాపాడండి! ఎవరైనా అమ్మా, ఎవరైనా కాపాడండి! అబ్బా! అన్నా,
అన్న లేనా లే. జాగ్రత్తగా లే. ఆపండి 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 కాస్త ఆపండి అన్న ఎవరో కొట్టి వెళ్ళిపోయారు కాస్త హాస్పిటల్ తీసుకెళ్ళరా అయ్యో, ఏమైంది? ఎవరో కొట్టి వెళ్ళారు చేపట్టుకో. జాగ్రత్త, జాగ్రత్త. జాగ్రత్త. ఎక్కించండి. రా. మెల్లగా కూర్చో. ఏం పర్వాలేదు, పర్వాలేదు. మీరేం భయపడకండి అన్న, వాడు స్వాములే ఏం కాదు ఏం కాదు హాస్పిటల్ పోనీ, తీసుకెళ్తారు. పోనీ. ఆ బైక్ మీద ఉన్న ఇద్దరిలో ఒకడు షైన్, నా కొడుకు. అరే అల్లా, ఏం చెప్తున్నావు నువ్వు? ఇలా చూడు, ఎప్పుడు ఈ నంబర్ నుంచి ఫోన్ వస్తుంది. ఎందుకురా ఫోన్ తీయడం లేదు? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? నీ మాట వినే కదా నేను వచ్చాను. చేయాల్సిందంతా చేసేసి ఫోన్ ఎత్తవేంటి? నీకేం పర్వాలేదు, ఇక్కడ టెన్షన్ తో నేను చచ్చిపోతున్నాను. నిజమేంటో నేను డాడీకి చెప్పబోతున్నాను. చూస్తూ ఉండు, నేను ఇరికిచ్చేస్తాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆధారం ఇది ఒక్కటే. ఈ మొబైల్ మన దగ్గర ఉంది. సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలను చూసి ఆ బైక్ని పోలీసులు ఎలాగో కనిపెట్టేస్తారు. ఆలోగా మనం ఈ ఫోన్ చేసిన వాడిని కనిపెట్టాలి, లేదంటే షైన్ని నేరస్తుడిగా గుర్తిస్తారు. ఓ, అమ్మో, ఇలాంటివి జరగకూడదు. వాడిని ఎలాగైనా కాపాడాలి. ఇవన్నీ ఒకవేళ తన కోరిక అయి ఉండొచ్చు, నీ భార్యది. లేదంటే ఈ మొబైల్ నీ దగ్గర ఎందుకు దొరుకుతుంది? ఇంకా 10 రోజులే ఉంది. ఆలోగా షైన్ ఎక్కడున్నా సరే పట్టుకోవాలి. తల్లి, బంగారు తల్లి, ఏంటి వర్గీస్? అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఒక హంతకుడుని ఇంట్లో ఉంచలేను కదా. ఎక్కడ కూడా నుయ్యి ఉంది కదా. నూతులకు తోసేయడం అతని వీక్నెస్ కదా. మరి నాకు నా కూతురు మాత్రమే మిగిలింది. ఆ అమ్మాయిని చూడాలంటే చూసి వెళ్ళిపోవచ్చు కదా. పాపా, నాన్న. ఏమా, మీ మావయ్య గురించి పూర్తిగా తెలుసుకున్నావా? పరోల్లో రాగానే సెక్యూరిటీని హత్య చేసేశాడు. వెంటనే వెళ్ళిపోతాడులే. నువ్వు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. వెంటనే మన ఇంటికి వచ్చే వెళ్ళిపోతావు. మావయ్య ఎవరిని చంపరు. దానికి కావలసిన సాక్ష్యాధారాలు పోలీసులకు దొరికాయి. వాటన్నిటినీ కలిపి ఒక లాక్ వేసేస్తారు వాళ్ళు. తెలుసు కదా. వాడిని అరెస్ట్ చేస్తున్నప్పుడు ఇంకా ఎవరెవరిని పట్టుకుంటారో మనకు తెలియదు కదా. ప్రస్తుతం మనం సేవ్ అయిపోదాం. బట్టలు సర్దుకుని నాతో పాటు వచ్చాయి అంతే. నేను ఎక్కడికి రాను. మీకు ఆకలేస్తుంది కదా, లోపలికి వచ్చి ఊరికే కూర్చోండి, నేను ఏదైనా చేసిస్తాను. అయితే 2 హాఫ్ బాయిల్ వేయి. ఆమ్లెట్లైనా పర్వాలేదు. కేటుకే చుట్టుపక్కల పోలీసులు వెతుకుతున్నారు. ప్రతి చోట పోలీసులు వెతుకుతున్నారు సీసీటీవీలో కనిపించిన బైక్ కోసం. ఈ నంబర్ నోట్ చేయి. అలాగే. హలో హలో, నువ్వెందుకు మళ్ళీ రీకాల్ చేయలేదు? చెప్పు, ఎందుకు కాల్ చేయలేదు? రేపు సాయంత్రం వరకు నీకు టైం ఇస్తున్నాను. షైన్తో బైక్ మీద ఉన్నవాడు వీడే అయి ఉండాలి. ముందు వీడిని పట్టుకోవాలి. అలాగైతే ముందుగా వీడిని పట్టుకోవాలి. అందరినీ పట్టుకోవాలి. ఇక్కడికి దగ్గరలో ఏదైనా మసీద్ ఉందా? మజీదు ఇక్కడే పక్కన ఒకటి ఉంది, 2 కిలోమీటర్స్ అవతల. ముందు నేను అక్కడికే వెళ్ళేవాడిని. తర్వాత ఈ కాలికి దెబ్బ తగలడం వల్ల నేను ఇంట్లోనే ఉండిపోయాను అలెక్స్. ఆ తర్వాత 5 కిలోమీటర్ల అవతల శ్రీకాకుళం పక్కన ఒక మసీద్ ఉంది. ఏమిటి విషయం? అంటే వాడు ఫోన్ చేస్తున్నప్పుడల్లా ప్రతిసారి బాంగ్ వినిపిస్తూ ఉంది. నా అనుమానం ఏంటంటే ఈ 2 మసీదుల మధ్య వాడు ఎక్కడో అక్కడ ఉండాలి. రేపు సాయంత్రంలాగా వాడిని మనం పట్టుకోవాలి, లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఏదైనా పబ్లిక్ బూత్కి వెళ్ళి ఆ నెంబర్ దొరికే వరకు కాల్ చేస్తూనే ఉండండి. మిగతాది నేను చూసుకుంటాను. వస్తానమ్మా. సరే నాన్న. ఎవరు వాడు?
రేయ్, ఒక మంచి భర్తగా కూడా బతకలేకపోయావు. దానికి నీకు టైం కూడా లేకుండా పోయింది. మంచి తండ్రి వినిపించుకోవడానికి టైం ఉంది. ఆ పాపని జాగ్రత్తగా చూసుకుంటే నీ చివరి టైంలో ఉపయోగపడుతుంది. ఇలా తాగుతూ తిరగడం మానేయి. ఏదో నేను చెప్పాను కదా అని నువ్వేం మారాల్సిన అవసరం లేదు. నేను ఇంకో 10 రోజుల్లో వెళ్ళిపోతాను. మనిషిగా మారి మనసు మారితే చేసిన పాపాలు పోతాయి. ప్లీజ్ రా